కొందరేమో మీరు వంటలు బాగా చేస్తారక్క, మీ ఛానల్లో చూసి చాలా వంటలు ట్రై చేసాము అని కామెంట్ చేస్తారు. ఇంకొందరేమో అమ్మ మహతలి నువ్వు వీడియోలు చేస్తే చేయి కానీ వంటల వీడియోలు మాత్రం అస్సలు చేయకు అంటూ కామెంట్ చేస్తారు. ఏదో నాకు తెలిసింది వచ్చినట్టు నచ్చినట్టు చేస్తాను. నచ్చితేనేమో హ్యాపీగా చూసేయండి, నచ్చకుంటుంటే అడ్జస్ట్ అవ్వండి. సర్లే తప్పుతుందా ఇప్పుడేం చేస్తున్నావు అది చెప్పు అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే నా ఫేవరెట్ స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. నేను పంజాబ్ లో ఉన్నప్పుడు, రాజస్థాన్ లో ఉన్నప్పుడు ప్రతి షాప్ లో ఈ చావలాట ఉందా అని చెప్పి అడిగేదాన్ని. అదేంటి అని అనుకోకండి, అదే బియ్యం పిండి. ఎవరు చూడు లేదు లేదు అనే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేది. ఇప్పుడే దొరుకుతుంది, కిలోకి 100 రూపాయలు అట్లా. తినాలి అని అనుకున్నప్పుడు రేటు గురించి ఆలోచించొద్దు, అది వేరే విషయం. మంత్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేస్తాను. ఇది చేసినప్పుడు కంటే మార్నింగ్ చాయ్ లో తింటే భలే టేస్ట్ ఉంటుంది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ స్నాక్ ఐటమ్ ట్రై చేయకుండా ఉంటే డెఫినెట్లీ ట్రై చేసిన ప్రతిసారి అనుకుంటాను ఎక్కువ క్వాంటిటీలో చేసి మార్నింగ్ తినాలి అని చెప్పి, కానీ ఎక్కడ నైటే కథం చేసేస్తాము. అవును, ఈ రోజు నేను కట్టుకున్న శారీ బాగుందా కామెంట్ చేయండి. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, క్వాలిటీ చాలా బాగుంది. నచ్చితే మీరు తీసేసుకోండి, ట్యాగ్ చేస్తున్నాను. అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.